Hello students, welcome to online class. This is lecture number 18. Now in this lecture we will discuss the concept of jQuery DOM traversing methods. jQuery DOM traversing methods. Now first method చూడండి, method పేరు వచ్చి children. The children method returns all direct children of the selected element. చిల్డ్రన్ అనే మెథడ్ ఉపయోగించి మనం ఏదైనా ఒక ఎలిమెంట్కి సంబంధించిన డైరెక్ట్ చిల్డ్రన్ని గెట్ చేయవచ్చు. దిస్ మెథడ్ ఓన్లీ ట్రావర్స్ ఏ సింగిల్ లెవెల్ డౌన్ ఇన్ ద డామ్ ట్రీ. అంటే ఈ మెథడ్ ఉపయోగించి మీరు ఏదైనా ఒక ఎలిమెంట్కి సంబంధించిన చిల్డ్రన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది డామ్ ట్రీలో ఓన్లీ సింగిల్ లెవెల్లో మాత్రమే సెర్చ్ చేస్తుంది. ఓకే, టు ట్రావర్స్ డౌన్ మల్టిపుల్ లెవెల్స్ అంటే మీరు చిల్డ్రన్ని, గ్రాండ్ చిల్డ్రన్ని, అదర్ డిసెండెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మల్టిపుల్ లెవెల్స్లో కనుక మీరు సెర్చ్ చేయాలనుకున్నప్పుడు మనం ఫైండ్ అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఓకే, సో చిల్డ్రన్ మెథడ్ వచ్చేటప్పటికి ఇట్ రిటర్న్స్ ఓన్లీ డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. చూడండి, సింటాక్స్ చూడండి, $of డాట్ చిల్డ్రన్ ఆఫ్ ఫిల్టర్. ఓకే, ఈ విధంగా రాయాలండి, $of డాట్ చిల్డ్రన్ ఆఫ్ ఫిల్టర్. హియర్ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏ ఎలిమెంట్కి ఇక్కడ సెలెక్టార్ ప్లేస్లో మనం ఏం రాస్తామంటే ఏదో ఒక ట్యాగ్ రాస్తామండి. మీరు ఏ ట్యాగ్ని అయితే ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ అయితే రాస్తారో ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఆ సెలెక్టార్కి సంబంధించిన చిల్డ్రన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ లోపల రాసిన ఫిల్టర్ అనే పారామీటర్ వచ్చి ఆప్షనల్. స్పెసిఫైస్ ఏ సెలెక్టార్ ఎక్స్ప్రెషన్ టు నారో డౌన్ ద సెర్చ్ ఫర్ ద చిల్డ్రన్. సో ఫిల్టర్ అనే పారామీటర్ వచ్చి ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు ఫిల్టర్ మెథడ్ని కనుక స్పెసిఫై చేసినట్లయితే ఇది మీరు చిల్డ్రన్ అనే మెథడ్ వల్ల మీకు వచ్చే రిజల్ట్ సెట్లో అంటే వచ్చే రిజల్ట్ని మీకు కావలసిన విధంగా ఫిల్టర్ చేసి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, $of div డాట్ చిల్డ్రన్. చూడండి, ఇక్కడ సెలెక్టార్ ప్లేస్లో నేను ఏం రాశానండి, div అని రాశాను, డాట్ చిల్డ్రన్ అన్నాను. ఎప్పుడైతే ఇలా రాశానో ఇట్ రిటర్న్స్ ద డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. చూడండి, ఎప్పుడైతే ఇలా రాసినప్పుడు ఇది div ట్యాగ్లో ఉండే మొత్తం డైరెక్ట్ చిల్డ్రన్ అన్నిటిని కూడా రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్ div. అంటే divకి సంబంధించిన డైరెక్ట్ చిల్డ్రన్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ చూడండి, పేరెంట్. దిస్ మెథడ్ గెట్స్ ద డైరెక్ట్ పేరెంట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. సో పేరెంట్ అనే మెథడ్ ఒక ఎలిమెంట్కి సంబంధించిన డైరెక్ట్ పేరెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇఫ్ కాల్డ్ ఆన్ ఏ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పేరెంట్ రిటర్న్స్ ఏ సెట్ ఆఫ్ దేర్ యునీక్ డైరెక్ట్ పేరెంట్ ఎలిమెంట్. అంటే ఈ పేరెంట్ మెథడ్ ఓన్లీ డైరెక్ట్ పేరెంట్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ చూడండి, ఈ విధంగా రాయాలి సింటాక్స్, $of సెలెక్టార్ డాట్ పేరెంట్ ఆఫ్ ఫిల్టర్ అన్నాను. ఓకే, $of సెలెక్టార్ డాట్ పేరెంట్ ఆఫ్ ఫిల్టర్. ఇప్పుడు ఇక్కడ లోపల రాసిన ఫిల్టర్ కూడా ఏంటంటే ఆప్షనల్ పారామీటరే. సో ఫిల్టర్ పారామీటర్ కనుక మీరు స్పెసిఫై చేసినప్పుడు మీకు వచ్చే రిజల్ట్ మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ అవుతుంది. ఓకే, ఇట్ నారో డౌన్ ద సెర్చ్. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు $of అని చెప్పి సెలెక్టార్ ప్లేస్లో నేను ఏం రాశానండి, P అని రాశాను, డాట్ పేరెంట్ అన్నాను. ఎప్పుడైతే ఇలా రాశానో నేను ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించిన పేరెంట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ ద పేరెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద పారాగ్రాఫ్. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో అది పేరెంట్ ఎలిమెంట్కి అదేం చేస్తుంది అంటే పారాగ్రాఫ్కి సంబంధించిన పేరెంట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, హియర్ ఫిల్టర్ ఈస్ ద ఆప్షనల్ పారామీటర్. నెక్స్ట్ మెథడ్ చూడండి, పేరెంట్స్. ద పేరెంట్స్ మెథడ్ రిటర్న్ ఆల్ యాన్సిస్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. పేరెంట్స్ అనే మెథడ్ మీకు ఏం చేస్తుందంటే ఒక ఎలిమెంట్కి సంబంధించిన మొత్తం యాన్సిస్టర్ ఎలిమెంట్స్ అన్నిటిని రిటర్న్ చేస్తుంది. దిస్ మెథడ్ సింప్లీ రిటర్న్స్ ద యాన్సిస్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఎలిమెంట్. అండ్ యాన్సిస్టర్ ఎవరంటే పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్. ఓకే, సో ఏదైనా ఒక ఎలిమెంట్కి సంబంధించిన పేరెంట్ని, గ్రాండ్ పేరెంట్ని, గ్రేట్ గ్రాండ్ పేరెంట్ని మొత్తం అందరినీ తెలుసుకోవాలనుకుంటే మీరు
పేరెంట్స్ అనే మెథడ్ ఉపయోగించాలి. ఓన్లీ సింగిల్ పేరెంట్ని అంటే డైరెక్ట్ పేరెంట్ని కనుక తెలుసుకోవాలంటే పేరెంట్ అనే మెథడ్ని ఉపయోగించాలి. పేరెంట్స్ మెథడ్ ట్రావెల్స్ మల్టిపుల్ లెవెల్స్ అప్ ఇన్ ద డామ్ ట్రీ. అంటే పేరెంట్స్ అనే మెథడ్ డామ్ ట్రీలో మల్టిపుల్ లెవెల్స్లో సెర్చ్ చేస్తుందండి. అంతేకాదు ఇట్ రిటర్న్స్ ఆల్ యాన్సిస్టర్స్, మొత్తం అందరూ వస్తారు. ఎవరెవరు? పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్. బట్ పేరెంట్ అనే మెథడ్ ఓన్లీ డైరెక్ట్ పేరెంట్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇది సింగిల్ లెవెల్లో సెర్చ్ చేస్తుందండి డామ్ ట్రీలో. ఓకే, నౌ సింటాక్స్ చూడండి. $సెలెక్టర్ డాట్ పేరెంట్స్ ఆఫ్ ఫిల్టర్. సో ఎప్పుడైతే ఇక్కడ మనం $సెలెక్టర్ డాట్ పేరెంట్స్ ఆఫ్ ఫిల్టర్ అన్నామో, ఫిల్టర్ పారామీటర్ ఇస్ ఆల్సో ఆప్షనల్. ఇట్ ఫిల్టర్స్ ద రిజల్ట్ సెట్. అంటే ఫిల్టర్ పారామీటర్ ఉపయోగించి ఫిల్టర్ పారామీటర్ కనుక మీరు స్పెసిఫై చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు వచ్చే రిజల్ట్ సెట్ని మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ చేస్తుంది. నా ఎగ్జాంపుల్ చూడండి. $p డాట్ పేరెంట్స్ అన్నాను. ఎప్పుడైతే ఈ విధంగా రాసానో నాకు పేరెంట్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించిన $p డాట్ పేరెంట్స్ అన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పారాగ్రాఫ్ ట్యాగ్కి సంబంధించిన మొత్తం యాన్సిస్టర్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. అంటే పారాగ్రాఫ్కి సంబంధించిన పేరెంట్ ఎవరో, గ్రాండ్ పేరెంట్ ఎవరో, గ్రేట్ గ్రాండ్ పేరెంట్ ఎవరో మొత్తం అందరూ మీకు కావాలి అనుకుంటే మీరు ఉపయోగించవలసిన మెథడ్ ఏంటంటే పేరెంట్స్. ఓకే, నెక్స్ట్ మెథడ్ చూడండి. పేరెంట్స్ అంటిల్. దిస్ మెథడ్ రిటర్న్స్ ఆల్ యాన్సిస్టర్ ఎలిమెంట్స్ బిట్వీన్ ద సెలెక్టర్ అండ్ స్టాప్. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే పేరెంట్స్ అంటిల్ అనే మెథడ్ కూడా యాన్సిస్టర్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇక్కడ యాన్సిస్టర్ ఎలిమెంట్స్ రిటర్న్ చేస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు యాన్సిస్టర్ అంటే పేరెంట్, గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్. దిస్ మెథడ్ ట్రావెల్స్ అప్వర్డ్ ఫ్రమ్ ద పేరెంట్ ఎలిమెంట్. అంటే పేరెంట్ ఎలిమెంట్ నుంచి పైకి వెళ్తుందండి. మీకు కావాల్సిన ఎలిమెంట్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో పైకి వెళ్ళి సెట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ స్టాప్ అనే పారామీటర్ కనుక మనం స్పెసిఫై చేసినప్పుడు మీకు ఆ సెర్చింగ్ అనేది మీరు చెప్పిన స్టాప్ పారామీటర్ దగ్గర ఆగిపోతుంది. దిస్ మెథడ్ ట్రావెల్స్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్. అంటే పేరెంట్ నుంచి మొదలుపెట్టి పైకి వెళ్తూ సెర్చ్ చేస్తుంది. ఎలిమెంట్ అలాంగ్ యాన్సిస్టర్స్ ఆఫ్ డామ్ ఎలిమెంట్స్ ఆల్ ద వే అప్ టు ద డాక్యుమెంట్స్ రూట్. అంటే మీరు స్పెసిఫై చేసిన ఎలిమెంట్ నుంచి మొదలుపెట్టి పేరెంట్కి పై లెవెల్లో ఉండే గ్రాండ్ పేరెంట్, గ్రాండ్ పేరెంట్ ఈ విధంగా రూట్ ఎలిమెంట్ వరకు సెర్చ్ చేస్తుంది. మీకు ఈ సెర్చింగ్ అనేది ఎక్కడ ఆగిపోద్ది అంటే మనం స్టాప్ అనే పారామీటర్ని స్పెసిఫై చేస్తాం. ఆ స్టాప్ పారామీటర్ దగ్గర ఈ సెర్చింగ్ అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ చూడండి, అంటిల్ ఇట్ రీచెస్ ఏ స్పెసిఫిక్ ఎలిమెంట్. ఈ సెర్చింగ్ అనేది ఎక్కడ ఆగిపోతుందంట? ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ దగ్గర ఆగిపోతుంది. ఓకే, నా చూడండి ఇక్కడ పేరెంట్స్ అంటిల్ అనే మెథడ్కి రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి స్టాప్, రెండోది వచ్చి ఫిల్టర్. నా పారామీటర్ చూడండి, పారామీటర్ డిస్క్రిప్షన్. స్టాప్ పారామీటర్ కూడా ఆప్షనల్ పారామీటర్ అండి. సో స్టాప్ అనేది కూడా ఏంటంటే ఒక సెలెక్టర్ ఎక్స్ప్రెషన్ కానీ jQuery ఆబ్జెక్ట్ కానీ అవుతుంది. ఇండికేటింగ్ వేర్ టు స్టాప్ ద సెర్చ్ ఫర్ మ్యాచింగ్ యాన్సిస్టర్ ఎలిమెంట్స్. అంటే ఇది యాన్సిస్టర్ ఎలిమెంట్స్ సెర్చ్ చేసేటప్పుడు ఆ సెర్చింగ్ అనేది ఎక్కడ ఆగిపోవాలో మనం స్టాప్ పారామీటర్ ద్వారా స్పెసిఫై చేస్తాం. ఓకే, నౌ ఫిల్టర్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్ పారామీటర్. సింప్లీ ఇట్ ఫిల్టర్స్ ద రిజల్ట్ సెట్. సో ఫిల్టర్ అనే మెథడ్ కూడా ఆప్షనల్ పారామీటర్. ఇది మీ సెర్చ్ని నేరో డౌన్ చేస్తుంది. సో మీకు వచ్చే రిజల్ట్ సెట్ని కావాల్సిన విధంగా కనుక, అంటే మీకు ఒక కండిషన్ బేస్ చేసుకుని మీరు ఏదైనా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఫిల్టర్ పారామీటర్ ఉపయోగిస్తాం. ఓకే, నా ఎగ్జాంపుల్ చూడండి. $p డాట్ పేరెంట్స్ అంటిల్ ఆఫ్ div. సో ఎప్పుడైతే మీరు ఇలా రాశారో పారాగ్రాఫ్కి సంబంధించిన యాన్సిస్టర్ ఎలిమెంట్స్ వస్తాయండి. ఎక్కడి వరకు వస్తాయంటే అప్ టు div వరకు వస్తాయి. అంటే ఫస్ట్ పారాగ్రాఫ్కి ట్యాగ్కి సంబంధించిన పేరెంట్ ఎవరో, ఓకే, ఆ పేరెంట్ లెవెల్, పేరెంట్కి పైన ఉన్న గ్రాండ్ పేరెంట్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్ ఇలా టాప్లో సెట్ చేసుకుంటూ వెళ్తుంది. అప్ టు ఎక్కడి వరకు అంటే div ట్యాగ్ వరకు సెట్ చేసుకుంటూ వెళ్తుంది. హియర్ సెర్చింగ్ ఈజ్ స్టాప్డ్ అంటిల్ div ఎలిమెంట్ ఈజ్ ఫైండ్. అంటే సెర్చింగ్ ఎప్పటి వరకు జరుగుద్దంట? div ఎలిమెంట్ వరకు జరుగుతుంది. ఏ డైరెక్షన్లో ఉంటే అప్వర్డ్ డైరెక్షన్లో. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి.
ఒకసారి మీరు ఇక్కడ ఉండే డయాగ్రామ్ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ బాడీ ట్యాగ్ ఉందండి. బాడీ ట్యాగ్ లోపల డివ్ ట్యాగ్ ఉంది. డివ్ ట్యాగ్ లోపల యుఎల్ ట్యాగ్ ఉంది. యుఎల్ ట్యాగ్ లోపల హెడ్డింగ్ ట్యాగ్ ఉంది. హెడ్డింగ్ ట్యాగ్ లోపల డివ్ ఎలిమెంట్ ఉంది. ఓకే, డివ్ లోపల పారాగ్రాఫ్ ఉంది. ఓకే, సో ఇక్కడ బాడీ అనేది మొత్తం అన్నింటికి ఏమవుతుందంటే పేరెంట్ అవుతుంది, పేరెంట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్. సో ఈ డివ్ ట్యాగ్ వచ్చి ఈ యుఎల్ ట్యాగ్కి పేరెంట్, యుఎల్ వచ్చి H4కి పేరెంట్. ఓకే, H4 వచ్చి మళ్ళీ ఎవరికి పేరెంట్ అండి? ఈ ఇన్నర్ డివ్ ఎలిమెంట్కి పేరెంట్. నౌ ఈ డివ్ ఎలిమెంట్ వచ్చి పారాగ్రాఫ్కి పేరెంట్. సో వీటన్నింటినీ అంటే ఈ పారాగ్రాఫ్ని మనం బేస్ చేసుకుని ఈ పైన ఉండే డివ్ని, హెడ్డింగ్ని, యుఎల్ని, డివ్ని, బాడీని, వీటన్నిటిని మనం ఏమంటాం అంటే పేరెంట్స్ అంటాం. నథింగ్ బట్ వీటినే ఏమవుతాయి అంటే యాన్సిస్టర్స్. ఇవే ఏమవుతాయండి యాన్సిస్టర్స్. ఈ డివ్, H4, యుఎల్, డివ్ బాడీ, దీస్ ఆర్ ఆల్ యాన్సిస్టర్స్. ఓకే, నవ్వు చూడండి ఈ డివ్ ట్యాగ్కి సంబంధించి ఇప్పుడు ఈ డివ్ ట్యాగ్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ ఉండే యుఎల్, హెడ్డింగ్, H4, డివ్ ఎలిమెంట్, పారాగ్రాఫ్, ఈ 4 ఏమవుతాయంటే చిల్డ్రన్ అవుతాయండి. ఈ 4 ఏమవుతాయి చిల్డ్రన్. వీటినే మనం సింపుల్గా ఏమంటాం అంటే డిసెండెంట్స్ అంటాం. ఓకే, యాన్సిస్టర్స్ అంటే యాన్సిస్టర్స్ అంటే పేరెంట్, గ్రాండ్ పేరెంట్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్. సో ఇక్కడ పారాగ్రాఫ్ బేస్ చేసుకున్నప్పుడు దానికి పైన ఉండేవన్నీ కూడా ఏమవుతాయంటే యాన్సిస్టర్స్ అవుతాయి. అంటే అప్వర్డ్ లెవెల్లో ఉండేవన్నీ ఏంటి యాన్సిస్టర్స్. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనం డివ్ ట్యాగ్ని స్పెసిఫై చేసినప్పుడు డివ్ ట్యాగ్ని మనం తీసుకున్నట్లయితే ఈ డివ్ ట్యాగ్కి సంబంధించిన డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉండేవన్నీ కూడా చిల్డ్రన్ అవుతాయి. వాటినే మనం ఏమంటామంటే డిసెండెంట్స్ అని కేకేస్తాం. ఓకే, సో అందరికన్నా గ్రాండ్ పేరెంట్ అన్ని ట్యాగ్స్కి ఇక్కడ పేరెంట్ ఎవరంటే బాడీ ట్యాగ్ ఈజ్ ద పేరెంట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇప్పుడు మనం చెప్పుకున్న మెథడ్స్ మీద ఎగ్జాంపుల్ ఆన్ DOM ట్రావర్సింగ్ మెథడ్స్. ఒకసారి మీరు బ్రౌజర్ చూసినట్లయితే ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం చెప్పుకున్న చిల్డ్రన్, పేరెంట్, పేరెంట్స్ అంటిల్, పేరెంట్ ఆల్ ఈ మెథడ్స్ ఉపయోగించి కరెంట్గా మనకి కనపడే ఈ బాక్స్లో పేరెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, చైల్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఓకే, పేరెంట్స్ అంటిల్ ఆ మెథడ్స్ ఉపయోగించి మనం అబ్జర్వ్ చేద్దాం. నువ్వు చూడండి కోడ్, నేను రాసి కోడ్ చూడండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డివ్ ట్యాగ్ లోపల యుఎల్ లోపల ఎల్ఐ లోపల స్పాన్, ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాం. ఈ విధంగా రాసినప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ ఇది. మనం ఇప్పుడు ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఓకే, మనం ఇప్పుడు ఇక్కడ చైల్డ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, పేరెంట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి వాటిని మనం గమనిద్దాం ప్రోగ్రామ్ ద్వారా. ఫస్ట్ నేను ఒక బటన్ క్రియేట్ చేస్తాను చూడండి. ఐ విల్ క్రియేట్ ఏ బటన్. బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే B1 అని రాశాను. B1 అని రాసి నేను బటన్ పేరు ఏం పెట్టానంటే చిల్డ్రన్ అని పెట్టానండి, /బటన్. ఇప్పుడు నేను jQuery సంబంధించిన కోడ్ రాస్తున్నాను. కరెంట్గా నేను వేటి మీద ఎగ్జాంపుల్ రాస్తున్నానంటే ఎగ్జాంపుల్ ఆన్ చిల్డ్రన్, పేరెంట్, పేరెంట్స్ అంటిల్ ఈ మెథడ్ మీద మనం ఎగ్జాంపుల్స్ రాస్తున్నాం. గమనించండి. ఓకే, ఫస్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏం డిస్ప్లే చేస్తున్నానో అబ్జర్వ్ చేయండి. బటన్కి నేను ఐడి వాల్యూ ఏమి ఇచ్చాను చూడండి. బటన్కి ఐడి వాల్యూ B1 అని ఇచ్చాను. కాబట్టి నా సెలెక్టర్ ఎలా రాస్తుందంటే $B1 అని రాశాను. .click ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, లోపల బటన్ క్లిక్ చేసిన వెంటనే నేను రాసే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. $div.children, ఓకే, .css అని చెప్పి నేను ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ -కలర్ అని చెప్పి కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఎల్లో అని రాస్తానండి. బ్యాక్గ్రౌండ్ -కలర్ ఎల్లో. ఓకే, దిస్ చిల్డ్రన్ మెథడ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెథడ్ రిటర్న్స్ డైరెక్ట్ చిల్డ్రన్ ఆఫ్ డివ్ ఎలిమెంట్. అంటే
డివ్ ఎలిమెంట్కి సంబంధించిన డైరెక్ట్ చిల్డ్రన్ రిటర్న్ చేస్తుంది. వాటికి మీకు ఎల్లో కలర్ అప్లై అవుతుంది. నో జస్ట్ ఒకసారి సేవ్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేయండి, రిఫ్రెష్ చేయండి. నో ఇక్కడ బటన్ వచ్చింది కదండి, జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేసి చూడండి, మీకు చిల్డ్రన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా హైలైట్ అయ్యాయి. సో అంటే ఈ డివ్ ట్యాగ్కి సంబంధించిన ఇక్కడ ఉండే డివ్ ట్యాగ్కి సంబంధించిన చిల్డ్రన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మీకు ఏమయ్యాయండి, హైలైట్ అయ్యాయి. సో డివ్ ట్యాగ్ చిల్డ్రన్ ఎవరు, యూఎల్. ఓకే, మెయిన్గా యూఎల్ అండి. ఈ యూఎల్కి సంబంధించి లోపల ఎల్ఐ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హైలైట్ అయ్యాయి. డివ్ ట్యాగ్కి సంబంధించిన చిల్డ్రన్ ఎలిమెంట్ హైలైట్ అయ్యింది. నౌ ఐ విల్ క్రియేట్, నౌ చూడండి ఇప్పుడు ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. నేను ఇంకొక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. దీనికి ఐడి వాల్యూ నేను ఏమిస్తున్నానంటే B2 అని ఇచ్చాను. నౌ నా బటన్ పేరు ఏమని పెడుతున్నానంటే పేరెంట్ అని పెట్టానండి. బటన్ పేరు ఏం పెట్టాను, పేరెంట్. నౌ బటన్ పేరు పేరెంట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తానో కోడ్ అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇదే సేమ్ కోడ్ని నేను పేస్ట్ చేస్తున్నాను. నౌ $, రెండో బటన్కి ఐడి వాల్యూ మనం రెండో బటన్కి సెకండ్ బటన్కి ఐడి వాల్యూ ఏమి ఇచ్చామండి, B2 ఇచ్చాం. కాబట్టి సెకండ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇప్పుడు పేరెంట్ ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలి. $#B2 $#B2. నేను ఏం రాస్తానో చూడండి, ఓకే స్పాన్ కోలన్ లాస్ట్ డాట్ పేరెంట్ .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి నేను ఏం రాస్తానంటే పింక్ అని రాస్తున్నానండి. పింక్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్. నౌ దిస్ మెథడ్ రిటర్న్స్ ఓకే నథింగ్ బట్ దిస్ మెథడ్ అంటే ఏ మెథడ్ అండి, దిస్ పేరెంట్ మెథడ్ రిటర్న్స్ డైరెక్ట్ పేరెంట్ ఆఫ్ లాస్ట్ స్పాన్. అంటే చివరగా ఉండే లాస్ట్ స్పాన్ ఎలిమెంట్కి సంబంధించిన పేరెంట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి మీకు ఏం అప్లై అవుతుందంటే పింక్ అప్లై అవుతుంది. ఓకే, ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయాలండి. నా అంటే లాస్ట్ స్పాన్ ఎలిమెంట్కి సంబంధించిన పేరెంట్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుంది. దానికి మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ అప్లై అవుతుంది. ఒకసారి మనం ఈ కోడ్ని సేవ్ చేసి బ్రౌజర్లో జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి, బ్రౌజర్లో ఒకసారి రిఫ్రెష్ చేసిన వెంటనే పేరెంట్ వచ్చింది. నా లాస్ట్గా ఉండే స్పాన్ ఇది. ఈ స్పాన్కి సంబంధించిన పేరెంట్ ఎవరండి, ఈ ఎల్ఐ. కాబట్టి ఈ ఎల్ఐ డైరెక్ట్ పేరెంట్ కాబట్టి నా దీని మీద క్లిక్ చేసాను. చూడండి, ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసినో ఈ డైరెక్ట్ పేరెంట్ ఏమైందండి, హైలైట్ అయ్యింది. సో ఆ పాయింట్ మీరు గమనించండి. నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్. నౌ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మరొక బటన్ క్రియేట్ చేస్తున్నానండి. వన్ మోర్ బటన్ క్రియేట్ చేస్తున్నాను. సో బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి బటన్ ఐడి ఈక్వల్ టు నేను ఏమిస్తున్నానంటే B3 అని ఇచ్చాను. నౌ ఐ విల్ రైట్ పేరెంట్స్ అని రాశానండి. ఏమని రాశానండి, పేరెంట్స్. నౌ పేరెంట్స్ అని రాసిన తర్వాత జస్ట్ మనం దీన్ని ఒక్కసారి సేవ్ చేయండి. సేవ్ చేసి నౌ ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో చూడండి $#B3 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి మనం ఏం రాస్తామో చూడండి. $స్పాన్ కోలన్ లాస్ట్. నౌ మెథడ్ పేరు వచ్చి పేరెంట్స్ .css. బ్యాక్గ్రౌండ్ కలర్కి వచ్చేటప్పటికి నేను ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని రాస్తానండి. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. ఓకే, దిస్ పేరెంట్స్ మెథడ్ రిటర్న్స్ ancestors of లాస్ట్ స్పాన్ ఎలిమెంట్. అంటే చివరగా రాసిన లాస్ట్ స్పాన్ ఎలిమెంట్కి సంబంధించిన మొత్తం యాన్సిస్టర్స్ అందరినీ రిటర్న్ చేస్తుంది. వాటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏం అప్లై అవుతుందంటే గ్రీన్ అప్లై అవుతుంది. ఓకే, జస్ట్ నౌ సేవ్ చేయండి. సేవ్ చేసి మీరు బ్రౌజర్ దగ్గరికి రండి. బ్రౌజర్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయండి.
చూడండి ఇక్కడ బటన్ వచ్చింది కదా, నా పేరెంట్స్ అన్నాను అంటే ఈ స్పాన్ ట్యాగ్కి సంబంధించిన పేరెంట్స్ మొత్తం యాన్సిస్టర్స్ వస్తారండి. పేరెంట్ వస్తుంది, ఓకే, గ్రాండ్ పేరెంట్ వస్తుంది, గ్రేట్ గ్రాండ్ పేరెంట్ వస్తుంది, మొత్తం అన్ని ఎలిమెంట్స్ వస్తాయండి. నా ఒకసారి పేరెంట్స్ మీద క్లిక్ చేయండి. నా ఎప్పుడైతే పేరెంట్స్ మీద క్లిక్ చేశారో మొత్తం అన్నిటికీ కూడా ఏ కలర్ అప్లై అయిందండి, గ్రీన్ కలర్ అప్లై అయింది. ఓకే, అంటే టోటల్ యాన్సిస్టర్స్ అండి, ఈ స్పాన్కి సంబంధించిన టోటల్ యాన్సిస్టర్స్ ఎల్ఐ. ఓకే, ఇది పేరెంట్, ఇది గ్రాండ్ పేరెంట్, ఇది గ్రేట్ గ్రాండ్ పేరెంట్, అలాగే ఇది గ్రేట్ గ్రాండ్ పేరెంట్, ఇది కూడా గ్రేట్ గ్రాండ్ పేరెంట్ అవుతుంది. అంటే ఈ మొత్తం యాన్సిస్టర్ ఎలిమెంట్స్ అన్నిటినీ రిటర్న్ చేస్తుంది. సో అందువల్ల మీకు మొత్తం అన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై అయిందండి, ఏం అప్లై అయింది, బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై అయిందంటే గ్రీన్ అప్లై అయింది. ఈ పాయింట్ మీరు గమనించండి, మొత్తం యాన్సిస్టర్ ఎలిమెంట్స్ రిటర్న్ చేసింది. నా ఇప్పుడు మనం వన్ మోర్ బటన్ క్రియేట్ చేద్దామండి, ఇంకొక బటన్ క్రియేట్ చేద్దాం. సో వన్ మోర్ బటన్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ రండి. నా ఐ విల్ క్రియేట్ వన్ మోర్ బటన్ ఐడి ఈక్వల్ టు అని చెప్పి నేను B4 అని ఇచ్చానండి. B4 అని ఇచ్చి నా మెథడ్ పేరు, బటన్ పేరు నేను ఏం పెడుతున్నానంటే జస్ట్ పేరెంట్స్ అంటిల్ అని పెడుతున్నాను, పేరెంట్స్ అంటిల్. నా ఇప్పుడు మనం కోడ్ రాద్దాం. సో కోడ్ రాయాలి కాబట్టి జస్ట్ పేస్ట్ ద కోడ్, $B4. సో లాస్ట్ బటన్కి మనం ఐడి వాల్యూ ఏమి ఇద్దామంటే B4 ఇచ్చాము కాబట్టి ఇప్పుడు నేనేం రాస్తున్నాను చూడండి, $B4 డాట్ క్లిక్ ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఓకే $of span colon last ఓకే span colon last డాట్ పేరెంట్స్ అంటిల్ ఓకే. నా పేరెంట్స్ అంటిల్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానో చూడండి, div అని రాశానండి, పేరెంట్స్ అంటిల్ ఆఫ్ div. నౌ దిస్ మెథడ్ రిటర్న్స్ ఓకే పేరెంట్స్ అంటిల్ ఆఫ్ div అని చెప్పి సో కంప్లీట్ చేద్దాం. .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి సమ్ కలర్ ప్లేస్లో మనం ఏదో ఒక హ్యాష్ కోడ్ని ఎంటర్ చేద్దాం. జస్ట్ ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి మీకు నచ్చిన ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడ హ్యాష్ కోడ్ వస్తుంది. ఓకే, నా ఇప్పుడు చూడండి, దిస్ మెథడ్ రిటర్న్స్ యాన్సిస్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ div అప్ టు div. ఓకే, యాన్సిస్టర్ ఎలిమెంట్స్ ఆఫ్ లాస్ట్ స్పాన్. చూడండి ఒకసారి రాసిన మ్యాటర్ చూడండి, దిస్ మెథడ్ అంటే ఇక్కడ రాసిన పేరెంట్స్ అంటిల్ అనే మెథడ్ రిటర్న్స్ యాన్సిస్టర్ ఎలిమెంట్స్, అంటే దానికి సంబంధించిన యాన్సిస్టర్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది. ఎక్కడి వరకు అంట, అప్ టు div ట్యాగ్ వరకు ఉండే యాన్సిస్టర్ ఎలిమెంట్స్. కాబట్టి ఒకసారి మనం దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి బ్రౌజర్లోకి వెళ్ళండి, బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేయండి. చూడండి నెక్స్ట్ మెథడ్ వచ్చింది కదా, పేరెంట్స్ అంటిల్. నా ఇప్పుడు నేను ఈ లాస్ట్ స్పాన్కి సంబంధించిన పేరెంట్స్ అంటిల్ అన్నాం ఎక్కడ వరకు అండి, div ట్యాగ్ వరకు. కాబట్టి జస్ట్ ఒకసారి మీరు క్లిక్ చేసినట్లయితే చూడండి div ట్యాగ్ ముందు వరకు ఏమయ్యాయండి, హైలైట్ అయ్యాయి. అంటే మనం ఇప్పుడు ఈ స్పాన్కి సంబంధించిన యాన్సిస్టర్ ఎలిమెంట్స్ తీసుకున్నాం ఎక్కడి వరకు, టాప్ లెవెల్, ఇలా టాప్లో ఇక్కడ సెర్చింగ్ అనేది ఓకే, ఇక్కడ ట్రావర్సింగ్ అనేది మీకు ఎలా జరుగుతుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. ఈ స్పాన్కి సంబంధించిన LI, దీనికి సంబంధించిన ఈ LI పేరెంట్, అలాగే UL ఎక్కడి వరకు చేయమన్నాం, div వరకు చేయమన్నాం. కాబట్టి ఇవి మాత్రమే హైలైట్ అయ్యాయి. ఒకవేళ దీన్నే మీరు కొంచెం ఎలా కూడా చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు దీన్ని div ప్లేస్లో బాడీ అని రాసినట్లయితే ఓకే, బాడీ అని రాశాను. జస్ట్ మీరు మరొకసారి రిఫ్రెష్ చేయండి, రిఫ్రెష్ చేసి పేరెంట్స్ అంటిల్ మీద క్లిక్ చేయండి. చూడండి మొత్తం హైలైట్ అయినాయి కదా. ఓకే, నా ఇదే ప్లేస్లో బాడీ ప్లేస్లో మీరు div పెడితే ఏం జరిగిందండి, బాడీ ప్లేస్లో div పెడితే ఏం జరిగింది, అప్ టు ఓన్లీ ఓకే. నా చూడండి ఒకసారి జస్ట్ రిఫ్రెష్ చేయండి, పేరెంట్స్ అంటిల్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ అప్ టు ఎక్కడి వరకు అయినాయండి, div ముందు వరకు అయ్యాయి. బాడీ పెడితే ఈ మొత్తం హైలైట్ అవుతాయండి. ఓకే, నా ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ రాద్దాం.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ చిల్డ్రన్ మెథడ్ బై యూజింగ్ ఫిల్టర్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉండే డివిజన్ ట్యాగ్లో H2 ఎలిమెంట్ ఉంది, 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అలాగే స్పాన్ ఎలిమెంట్ ఉంది, అలాగే ఒక యాంకర్ ఎలిమెంట్ కూడా ఉందండి. ఇప్పుడు నేను రాసే jQuery కోడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. నౌ $document.ready అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను రాస్తున్నాను చూడండి. సో ఏం రాస్తున్నానంటే $div.children అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే $div.children.css అని చెప్పి let us say background -color అని చెప్పి ఏం రాస్తానంటే let us say yellow అని రాశానండి. ఓకే, హియర్ వితౌట్ ఫిల్టర్. సో నేను ఏం చేశానంటే మొత్తం చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ రిటర్న్ అవుతాయి. ఒకసారి మీరు సేవ్ చేసి బ్రౌజర్లోకి వచ్చి చూడండి, రిఫ్రెష్ చేయండి. ఎప్పుడైతే రిఫ్రెష్ చేశారో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ డివ్ ట్యాగ్లో ఉండే ప్రతి చైల్డ్ ఎలిమెంట్, ఈచ్ చైల్డ్ ఎలిమెంట్ ఏవే ఉన్నాయండి చైల్డ్ ఎలిమెంట్స్, H2, పారాగ్రాఫ్, స్పాన్, ఓకే, యాంకర్, మొత్తం అన్ని ఎలిమెంట్స్కి కూడా మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం అప్లై అయిందండి, ఎల్లో అప్లై అయింది. కానీ ఇక్కడ ఫిల్టర్ మెథడ్ ఉంది. నా ఫిల్టర్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను ఏం రాస్తానో చూడండి, $div.children అని చెప్పి నేను ఇక్కడ ఫిల్టర్ ప్లేస్లో ఏం రాస్తానంటే ఓకే, సో ఏం రాస్తానంటే H2, A అని రాశాను. ఓకే, నౌ హియర్ హియర్ it filter the elements, filter the result and only H2 and anchor elements are selected. చూడండి, ఎప్పుడైతే నేను ఇలా రాశానో, ఈ విధంగా రాశానో, ఫిల్టర్ ప్లేస్లో నేను ఏం రాశానండి H2, A అని రాశాను. ఇప్పుడు నాకు చైల్డ్ ఎలిమెంట్స్లో మొత్తం అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అవ్వో, ఇట్ ఫిల్టర్స్ ద రిజల్ట్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ రిజల్ట్లోంచి అంటే మొత్తం అన్ని ఎలిమెంట్స్ కాకుండా ఓన్లీ H2 ట్యాగ్ని, యాంకర్ ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటుంది. నా అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ సేవ్ చేశాను. నా సేవ్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఏమిస్తున్నానో రిఫ్రెష్ చేయండి ఒకసారి. నా జస్ట్ రిఫ్రెష్ చేయండి, మీకే అర్థమవుతుంది. సో ఎప్పుడైతే రిఫ్రెష్ చేశానో చూడండి, నాకు ఇప్పుడు ఏ 2 హైలైట్ అయ్యాయంటే పైన ఉండే ఈ H2 ఎలిమెంటు అలాగే యాంకర్ ఎలిమెంట్, ఆ రెండింటికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి ఏం అప్లై అయిందండి, ఎల్లో అప్లై అయింది. సో ఇది ఫిల్టర్ మెథడ్ యొక్క ఉపయోగం. ఓకే, ఈ విధంగా మీరు ఫిల్టర్ మెథడ్ని ఉపయోగిస్తామండి చిల్డ్రన్కి సంబంధించి. అలాగే పేరెంట్స్ అని ఇంకొక ఎగ్జాంపుల్, పేరెంట్ అని చెప్పుకున్నాం కదా, అది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. డివ్ ట్యాగ్ ఉందండి, ఈ డివ్ ట్యాగ్ లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. ఓకే, ఫస్ట్ డివ్ లోపల పారాగ్రాఫ్ ట్యాగ్ ఉందండి. రెండో డివ్ లోపల ఓన్లీ ఏముందంటే ఏ విధమైన ఎలిమెంట్స్ లేవు, జస్ట్ దిస్ ఈజ్ డివిజన్ ఎలిమెంట్ 2 అని ఉంది. ఇప్పుడు మనం కోడ్ రాద్దాం చూడండి, jQuery కోడ్ రాద్దాం. నేను ఏం రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రాసేది ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ పేరెంట్ ఆఫ్ ఫిల్టర్ మెథడ్. ఓకే, నౌ jQuery కోడ్ రాయాలి కాబట్టి $document.ready ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ $of చూడండి ఒకసారి $p డాట్ పేరెంట్. ఓకే, నౌ ఫిల్టర్ ప్లేస్లో నేను ఏం రాస్తున్నానంటే div.css అని చెప్పి, ఓకే, .css అని చెప్పి బ్యాక్గ్రౌండ్ -color. ఓకే, లేదా మనం బార్డర్ ప్రాపర్టీ అప్లై చేద్దాం. బార్డర్ ప్రాపర్టీ 4px, ఓకే, డబుల్ బ్లూ అని ఇచ్చాను. 4px డబుల్ బ్లూ. సో దీని మీనింగ్ ఏంటి
here here div element is selected, but that must be parent of paragraph. చూడండి, ఎప్పుడైతే మీరు ఈ విధంగా రాశారో మీకు ఏం సెలెక్ట్ అవుతాయంటే పారాగ్రాఫ్ ఎలిమెంట్కి పేరెంట్గా ఏ డివ్ అయితే ఉందో ఆ డివిజన్ ట్యాగ్ సెలెక్ట్ అవుతుందండి. పారాగ్రాఫ్ ట్యాగ్కి పేరెంట్గా ఉండే డివ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయమని మీనింగ్. నో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. మొదటి ఎలిమెంటు చూడండి, మొదటి ఎలిమెంట్కి ఏముందండి, మొదటి ఎలిమెంట్లో పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. కాబట్టి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఇక్కడ ఉండే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి పేరెంట్ అండి. ఇది ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి పేరెంట్ ఎవరు, డివ్. కానీ రెండో పారాగ్రాఫ్లో ఏ విధమైన పారాగ్రాఫ్స్ లేవు. కాబట్టి మీకు రెండింట్లో ఏ పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుందంటే మొదటి పారాగ్రాఫ్ సెలెక్ట్ అవుతుందండి. ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి, మీకే తెలుస్తుంది. సో ఒకసారి మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 2 డివిజన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది డివిజన్ ఎలిమెంటు, రెండోది కూడా డివిజన్ ఎలిమెంటే. కానీ 2 డివిజన్ ఎలిమెంట్స్లో మీకు ఏది సెలెక్ట్ అయిందండి, మొదటి డివిజన్ ఎలిమెంట్ సెలెక్ట్ అయింది. ఎందుకు సెలెక్ట్ అయిందంటే పారాగ్రాఫ్కి పేరెంట్కి ఎవరున్నారు, డివ్ ఎలిమెంట్ ఉంది. ఏ పారాగ్రాఫ్ ట్యాగ్కి అయితే పేరెంట్గా డివ్ ఉంటుందో ఆ ఎలిమెంటు, ఆ డివ్ ఎలిమెంట్ సెలెక్ట్ అయ్యిందండి. ఓకే, ఆ పాయింట్ మీరు గమనించండి. నా నెక్స్ట్ చూడండి, ఇప్పుడే ఇక్కడ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను. నా డాలర్ ఆఫ్ స్పాన్ డాట్ పేరెంట్ ఆఫ్ పి డాట్ సిఎస్ఎస్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ కమా. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఏం రాస్తానంటే సమ్ ఎల్లో అని రాస్తున్నానండి. బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ ఎల్లో. ఓకే, నా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా నేను ఇంకొక పారాగ్రాఫ్ ఇస్తాను. సో వన్ మోర్ పారాగ్రాఫ్. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ with no span elements. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ రాసిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ విల్ సెలెక్ట్ paragraph tag that must be a parent of span element. అంటే ఎప్పుడైతే మీరు పైన ఈ విధంగా స్టేట్మెంట్ రాశారో లైన్ నెంబర్ 16లో మీకు ఏది సెలెక్ట్ అవుతుందంటే ఏ స్పాన్ ఎలిమెంట్కి పేరెంట్గా పారాగ్రాఫ్ ఉంటుందో ఆ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేయమని మీనింగ్. సో ఇది కూడా ఫిల్టర్ అయినండి. కాబట్టి ఇప్పుడు మీకు ఏది సెలెక్ట్ అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. నా ఒకసారి మీరు చూసినట్లయితే జస్ట్ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేసినట్లయితే చూడండి, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ విత్ స్పాన్ ఎలిమెంట్, దిస్ ఈజ్ పారాగ్రాఫ్ విత్ నో స్పాన్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఉండే స్పాన్ ఎలిమెంట్కి పేరెంట్ ఎవరంటే చూడండి, చూడండి ఒకసారి ఇక్కడ ఉండే స్పాన్ ఎలిమెంట్కి పేరెంట్ ఎవరంటే పారాగ్రాఫ్. అసలు రెండు దాంట్లో ఏ విధమైన పారాగ్రాఫ్స్ లేవు. కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వలేదు, మీకు రెండోది సెలెక్ట్ అయింది. ఎందుకంటే మనం ఇక్కడ ఫిల్టర్ చేసాం. సో ఆ ఫిల్టర్ మెథడ్ యొక్క ఉపయోగం అదనమాట అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్